నమస్తే. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం అనగానే చాలా పెద్దది. ఓట్ల శాతం కూడా ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది ఓటర్ల సంఖ్య. అందులో మనం హయత్ నగర్ డివిజన్లో ఉన్నాము. హయత్ నగర్ డివిజన్లోని జెడ్పీహెచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హయత్ నగర్లో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా హయత్ నగర్ డివిజన్ పరిధిలో నాకు తెలిసి ఒక 60,000 పైచలకు ఓట్లు ఉంటాయి మొత్తానికి. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే సెంటర్లలో పోలింగ్ సెంటర్లలో ప్రధానమైనది హయత్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న ఈ ప్రస్తుతం మనము మొత్తానికైతే మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రశాంతంగా పోలింగ్ అయితే నడుస్తున్నది పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే బైక్ల మీద పెద్ద యువతను పెద్దవాళ్ళను కూడా ఏజ్ పర్సన్స్ని కూడా తీసుకొస్తున్న పరిస్థితి. స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహంతో తరలి వస్తున్న పరిస్థితి. పిల్లలకు సైతం లెక్క చేయకుండా మార్నింగ్ ఉదయం నుండే చూసుకోవచ్చు. ఏజ్ అంటే వృద్ధులు సైతం నడవలేని వృద్ధులు సైతం కూడా తను ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్ చేరుకున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఓవరాల్గా తనకు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ లేదా ఓకే 258 ఒక్కసారి ఎలా అనిపిస్తుంది? అంటే లోపల అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయా? ఓటు కనబడుతున్నాయా? విజువల్స్ లైటింగ్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా? తాగడానికి వాటర్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారా? ఇది అంటే హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సెంటర్లో ఉన్నాము. ఓటర్ల సరళి అంటే ప్రశాంతంగా సరళికి మాత్రం ఓటింగ్ నడుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 1 by 1 యువత అండ్ మహిళలు వృద్ధులు సైతం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. కొంతమంది లైన్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మాటలు కనుక్కునే ప్రయత్నం చేయడానికి ఎంత సమయం పడుతుంది ఏంటి అంటే చిన్నపిల్లలు మీరు వెళ్ళొచ్చు కొంత అలాంటి మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడి కూడా వెళ్ళొచ్చు. రైట్, ఇక్కడైతే పెద్ద సమయం అయితే ఏం పట్టట్లేదు, వెంటనే వెళ్తున్న పరిస్థితి. మార్నింగ్ ఉదయం నుంచి 7 గంటల నుండి ప్రశాంతంగా ఓటింగ్ అయితే నడుస్తుంది. కూల్గా వాతావరణంతో మల్కాజ్గిరిలో మొత్తానికి ఇప్పటికీ 15% పైనే ఓటింగ్ నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తున్నది. మల్కాజ్గిరి పరిధిలో ఇంతకుముందే ప్రధాన ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఏర్పడ్డాయి. కొన్ని ఇప్పటికైతే ప్రశాంతంగా పోలింగ్ మాత్రమే నడుస్తున్నది. అంటే ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఈసీ కూడా పొడిగించడంతో కొంత ప్రశాంతంగా ఓటింగ్ నడిచే అవకాశం ఉంది. కొంతమంది ఫ్యామిలీతో సహా కలిసి వస్తున్న పరిస్థితి. వృద్ధులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి వీల్ చైర్లు అలాంటివి అరేంజ్ చేశారు. కొన్ని సెంటర్లలో మెడికల్ కిట్స్ కూడా, మెడికల్ హెల్త్ క్యాంపు ఆశా వర్కర్లు కూడా వాళ్ళ కొంత సమ్మర్ కాబట్టి కొంత గ్లూకోజ్ వాటర్ అలాంటివి ట్యాబ్లెట్స్ తోటి మెడిసిన్స్ కిట్ తోడు కూడా వాళ్ళు కొంత పోలింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఇక మరి యువత మాత్రం ఇప్పుడిప్పుడే కొంత వేయొచ్చులే 6 వరకు సమయం ఉన్నది కదా, 6 వరకు వెళ్ళొచ్చు అని కొంత దోస్తులు ఫ్రెండ్స్ వాళ్ళందరితో మూకుమ్మడిగా ఒక గ్రూప్గా కలిసి వస్తున్న పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసి వస్తున్న పరిస్థితిని మనము చూసుకుంటున్నాము. చూడాలి 6 వరకు. ఇంకా అంటే ఇప్పటికే మల్కాజ్గిరిలో 15% పోలింగ్ నమోదైంది. ఇంకా పెద్ద ఎత్తులో ఈవినింగ్ 6 వరకు ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాత్రం మనకు కనబడుతున్నది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో శేఖర్.